ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 25వ అధ్యాయం. అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధమని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైడూర్య నగరములో ఒక ముసల్మాన్ పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయటం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రము అతడిచ్చే సంభావనలకు ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుంచి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించటం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాసాపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వ్యాధార్థం చెప్పసాగారు. ఆ సంగతి విని ధనాసాపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుంచి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించటానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచటానికి మరొక మంచి అవకాశం లభించినదని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి పండితులను వాదనలో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అలాంటి బహుమానాలు ఆశించి మన వేదశాస్త్రాలను దుష్టుల ఎదుట వల్లించటానికి ఇష్టపడని కొందరు తమకంత సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానం ఇచ్చి ఏనుగెక్కించి మేళ తాళాలతో ఊరేగించాడు. వారికి అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచటము ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడందరికీ తెలిసిపోవటం వలన ఎవరూ వాదానికి మాతో ముందుకు రావటం లేదు. వాదన లేకుంటే మేం చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేముంది? కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతా సంచారం చేసి పండితులందరితో వాదింపదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుంచి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజందికి అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అక్కడ త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నువ్వు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రాలు ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు చేసుకుంటూ ఉండేవాడిని కదా. ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకొచ్చేదేమీ లేదు. మీరు నాతో వాదించటము కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. అయితే ఆ పండితులు, మాతో వాదించగలవారెవరూ ఇక్కడ మాకు కనిపించలేదు. మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి. అలాగే నువ్వు కూడా ఒక జయపత్రం ఇవ్వు అని పట్టుబట్టారు. అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళూపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పటానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వారితో ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడను కాదు. గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అన్నాడు. అందుక మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడగన వెళుతుంటే
ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు వెళ్ళటం వలన ఆయుక్షీణం అవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వారు లెక్కపెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి, పరాత్పర, గుడ్లగోబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానందులు మిమ్మరగలేరు. మీ చేత వారికి హితం చెప్పించటానికి వారిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ మదాంధుల బారి నుంచి నన్ను వేదధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు, మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష చెయ్యడు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి మీరిద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ వారితో ఇలా అన్నాడు. మీ వంటి వేద విధులను వాదించటం వలన కలిగే ప్రయోజనమేముంది? వాదంలో సా వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి? యతులమైన మాకు జయించటం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన వచ్చే చిన్నతనమేమీ కలగవు. అలాంటి మా వలన మీకేం ప్రయోజనము అన్నారు. అయితే అందుకు వారిద్దరూ, అలా అయితే ఇంతకుముందు అందరూ ఇచ్చినట్లు జయపత్రం ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? మీలో ఎవరైనా సరే మాతో యుద్ధానికి రండి. మీలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి. లేకపోతే జయపత్రమైనా ఇవ్వండి అన్నారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, వేదం మొత్తం తెలుసుకోవటం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అలాంటప్పుడు వేద విధులమని చెప్పుకోవటం విర్రవేగడమే అవుతుంది. జయపత్రికల వల్ల ప్రయోజనమేముంది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారెవరూ లేరు అన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 25వ అధ్యాయం సంపూర్ణం.